నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మళ్ళీ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా పాడదాం. నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పాడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమిలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమిలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా మేలు యోచింపగా, నాగళమాగదు స్తుతింపక, నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పాడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అవునయ్యా, దేవానికి స్తోత్రం నాయన. వందనాలు ప్రభా. అయ్యా మీతో గడిపే ప్రతి క్షణం కూడా నాయన ఆనంద బాష్పాలు ఆగవు నాయన.
మీ సన్నిధిలో ప్రభు గడిపే భాగ్యం ప్రభు మాకు ఇచ్చింది దేవా. ఈ రోజు నీ సన్నిధికి వచ్చి నాయన నీ సన్నిధిలో గడుపుతున్నామంటే ప్రభు ఎంత మంచి భాగ్యం మాకు ఇచ్చావు నాయన. అయ్యా పరిశుద్ధుడా నీ స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభు. అయ్యా మా జీవితాలు మార్చి ప్రభు, మారాలాంటి మా జీవితాలు ప్రభు, చేదైన మా జీవితాలు మార్చి ప్రభు, మధురముగా మార్చిన దేవా నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు ఇష్టమైన వారిగా మార్చుకుంటున్న దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. దేవానికి స్తోత్రం నాయన. మమ్మల్ని ప్రేమించిన ఆయన, మా కోసం రక్తము కార్చిన ఆయన, మా కోసం శిలువ మరణం పొందిన ఆయన పరిశుద్ధుడా, మా కోసం ప్రభా తిరిగి లేచిన దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మా జీవితాలు ప్రభా గమ్యం లేని మా జీవితానికి ఒక గమ్యం ఏర్పరిచింది దేవా నీకు వందనాలు. మా జీవితాలు మార్చింది దేవా నీకు వందనాలయ్యా. పరిశుద్ధురా పరిశుద్ధురా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం నాయన. పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. మా హృదయాలనైనా మీకు అప్పగించే విధంగా ప్రభా మేము మా హృదయాలు ఇంకా మీకు అప్పగించడానికి సహాయం చేయండి అయ్యా. మా హృదయాలు మీ దేవాలయంగా నాయన, మీరు నివసించే పరిశుద్ధాత్మ నివసించే దేవాలయాలుగా మా హృదయాలు ఉంచుకుంటూ సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమామయుడ జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచు ప్రభా. మా ప్రార్థనలు ఆలకించిందేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభా ఒక 16 రోజు నీ సన్నిధిలో వచ్చేది ప్రభా. ఈ విధంగా మీ నామాన్ని స్తుతించడానికి కనపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి అయ్యా. అందరూ మీ ఆత్మతో నింపండి, మీ వాక్యంతో నింపండి నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా చిత్తమైతే ఎప్పుడైనా మీ సన్నిధికి రావడానికి మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాక్యం ధ్యానించుకోబోతుండగా అందరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి, అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరు కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మంచిది, దేవుడి మనందరిని కూడా దీవించును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం ధ్యానించుకుంటున్న యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెబుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనం చదువుకుంటున్న ఈ మాటలో మనం చదువుకున్న ఈ మాటల్లో ఇక్కడ మనం రాత్రికాలం ధ్యానించుకోవాల్సిన మాటలు ఇవి. రాత్రికాలం మిస్ అయినాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, గమనించినట్టయితే యేసు ప్రభు ఆయన నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు. అయితే యూదులు ఆయన నమ్మారంట, నమ్మి ఆయన సన్నిధికి వచ్చారు, నమ్మి ఆయన మాట వినటానికి వచ్చారు. వచ్చిన యూదులతోటి యేసు ప్రభు మాట్లాడుతుంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు సత్యంలో లేరు, మీలో సత్యము లేదు, కాబట్టి మీరు స్వతంత్రులుగా ఇంకా కాలేదు, మీరు ఇంకా సాతానికి దాసులుగా ఉన్నారు, లోకానికి దాసులుగా ఉన్నారు, మీ తండ్రి అపవాది అనే విధంగా యేసు ప్రభు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే వాళ్ళు సత్యము వారిలో లేదు. వాళ్ళు సత్యము లేకుండా వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్నారు కాబట్టి వాళ్ళందరూ దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో సత్యము లేదు. అయినా మీరు సత్యములో ఉంటే మిమ్మల్ని మీరు స్వతంత్రులు అయిపోతారు అని మాట్లాడుతుంటున్నాడు. వారు మేము అబ్రహాము సంతానము కదా, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతున్నారని ఎలా చెబుతున్నావు అని ఆయనతో అన్నప్పుడు, అందుకు యేసుప్రభు అంటున్నాడు, పాపము చేసే ప్రతి వాడు కూడా పాపానికి దాసుడే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ గురించి ఏమంటున్నాడు? మీరందరూ పాపం చేస్తున్నారు కాబట్టి మీరు పాపానికి దాసులై ఉన్నారు, ఇంకా మీరు స్వతంత్రులు కాలేదు. యేసుప్రభు మాట్లాడుతుందేమో ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు మాట్లాడుతున్న పరలోక రాజ్యానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏమున్నారంటే మేము అబ్రహాము సంతానమే కదా, మేము అబ్రహాం రక్త సంబంధం పుట్టిన వారమే కదా అని వారు ఈ లోక సంబంధించిన విధంగా వాళ్ళు అంటున్నారు. కానీ యేసుప్రభు అంటుంది మీరు అబ్రహాము సంతానమే, కానీ మీలో సత్యము లేదు. మీరు సత్యములో ఉంటే మీరు స్వతంత్రులుగా చేయబడతారు అని యేసుప్రభు అంటున్నాడు. వాళ్ళు అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అబ్రహాము కుమారుని కదా అంటున్నాడు. అంటే యేసుప్రభు అంటున్న మాట తిరిగి మళ్ళీ అంటున్న మాట్లాడు, మీలో సత్యము లేదు. మీలో సత్యం ఉంటే, నిజంగా సత్యం ఉంటే మీరు, ఎందుకంటే మీరు పాపం చేస్తున్నారు కాబట్టి పాపం చేసే ప్రతి వాడు కూడా పాపానికి దాసుడిగా ఉంటాడు, లోకానికి దాసుడిగా ఉంటాడు, అపవాదికి దాసుడిగా ఉంటాడు. కాబట్టి మీలో సత్యం అంటే యేసుప్రభు మాట్లాడుతూ మనం చూస్తాం, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అంటాడు. అంటే యేసుప్రభుకు మరో పేరు సత్యము. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీలో ఉంటే మీలో పాపం ఉండదు. నన్ను మిమ్మల్ని చేర్చుకుంటే హృదయాల్లోకి మీలో పాపం ఉండదు. అప్పుడు మీరు సత్యంలో మీరు నిజంగా స్వతంత్రులుగా ఉంటారు. నేను మీలో లేకపోతే మీరు స్వతంత్రులు కాదు అని వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏమంటే, మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. యూదులు వచ్చినట్టుగానే మనం కూడా వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. కానీ మనలో సత్యం ఉన్నదా? అంటే మనలో యేసుప్రభు ఉన్నాడా? అంటే మనలో దేవుని వాక్యం ఉందా? యేసుప్రభు అంటున్నాడు, మీలో నా వాక్యము లేదు కాబట్టి మీరు స్వతంత్రులుగా చేయబడలేదు. అంటే మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ఇంకా సిద్ధపడలేదు. మీరు పరలోక రాజ్యానికి వారసులు సిద్ధపడాలంటే మీలో నా వాక్యం ఉండాలి, మీలో నేను ఉండాలి. అప్పుడు నిజముగా మీరు స్వతంత్రం పొందిన వారిగా ఉంటారు అని యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనలో సత్యం ఉందా? మనలో యేసు ప్రభు ఉన్నాడా? మనలో వాక్యం ఉందా? లేకపోతే దేవుని సన్నిధిలో వాళ్ళు వచ్చినట్టుగా, యూదులు వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారా? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీలో సత్యం ఉన్నదా? మీరు నా వాక్యం నిలిచి ఉందా? మీరు నా వాక్యం నిలిచి ఉండకపోతే మీరు నా బిడ్డలు కాదు అంటున్నాడు. ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు, మీలో నా వాక్యం నిలిచి ఉండకపోతే, మీరు నా వాక్యం నిలిచి ఉన్నవారైతే నిజంగా నా శిష్యులై ఉండి సత్యం గ్రహిస్తారు అని మాట. అంటే ఆయన మనలో సత్యం లేకపోతే మనం ఆయన శిష్యులం కాదు, ఆయన బిడ్డలం కాదు. కాకుండా మనం వచ్చే ఉపయోగం ఏమిటి? దేవుని సన్నిధికి వస్తున్నాం, మంచిగా వస్తున్నాం, ప్రతిరోజు వస్తున్నాం, రాత్రిపూట వస్తూ ఉన్నాం. కానీ ఆయన బిడ్డలం కాకుండా, ఆయన సత్యం మనలో లేకుండా వచ్చే ఉపయోగం ఏమిటి? మనం వచ్చామంటే ఆయన మనలో ఉండాలి, ఆయన వాక్యం మనలో ఉండాలి, ఆయన సంపాదించుకొని మనం వెళ్ళాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనందరూ కూడా ఆయన రాజ్యంలో మనం స్వతంత్రించుకునే వారిగా, ఆయన రాజ్యంలో మనం ఉండేవారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చదువుకున్నట్టయితే అక్కడ 35వ వచనం చదువుతున్నాడు. దాసుడు ఎల్లప్పుడు కూడా ఇంటిలో నివాసం చేయుడు. దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేయుడు. కుమారుడు ఎల్లప్పుడు నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. కుమారుడు మిమ్మల్ని చేయాలి. దాసుడు ఎల్లప్పుడు కూడా బయట ఉంటాడు. దాసుడు ఇంట్లో ఉండడు కదా, యజమానుడు ఇంట్లో ఉంటాడు. యజమానుడు కుమారుడు ఇంట్లో ఉంటాడు. కానీ దాసుడు ఎల్లప్పుడు బయట ఉండి పనిచేసేవాడిగా ఉంటాడు. దాసుడు ఎల్లప్పుడు బయట ఉండి పరిచయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి దాసుడు బయటే ఉండాలి, కుమారుడు ఇంట్లో ఉండాలి. కుమారుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీలో కుమారుడు ఉంటే మీరు కూడా ఇంట్లో ఉండవాళ్ళే. అంటే మీరు కూడా దేవుని రాజ్యంలో ఉండవాళ్ళే, మీరు కూడా దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళే. కాబట్టి మీరు నిజముగా స్వతంత్రులుగా ఉండాలంటే నేను మీలో ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనందరూ కూడా ఆయన్ని చేర్చుకోవాలి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో
దేవుని సన్నిధికి వస్తూ పోతున్నప్పుడు మనం ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం అని ఆలోచన చేసుకున్నట్లయితే మనము దేవుని వాక్యం సంపాదించుకొని పోవాలి. మొట్టమొదటిగా మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి, కుటుంబ అవసరాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, లేకపోతే కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఇవన్నిటి కోసం కూడా మనం చేయాలి కాదంటలేదు. కానీ మొట్టమొదటిగా మనము దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి. మొట్టమొదటిగా ఆయన సత్యాన్ని మనలో ఉంచుకున్నా చేయాలి. అది ముఖ్యంగా మనం పరలోక రాజ్యం చేర్చేది అదే. అందుకే దేవుడు అంటున్నాడు, మీలో సత్యం ఉంటే మీరు ఇంట్లో ఉండేవాళ్ళే, మీరు బయట ఉండేవాళ్ళు కాదు, మీరు దాసులు కాదు. మనం గమనించేటైతే గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అక్కడ మనం చూస్తే కొన్ని మాటలు 4వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండే గోరువారులారా, మీరు ధర్మశాస్త్రం వింటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కుమారులు అబ్రహాము కలిగిరి అని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టాడు, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టెను. అక్కడ మరి 26 చదవమ్మ. 26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ గలతీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు, మీరు ధర్మశాస్త్రం చదువుతున్నారు కదా, ధర్మశాస్త్రం మీరు వింటలేదా అని అంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే, దాసి వలన ఒకడు పుట్టాడు, స్వతంత్రాల వలన ఒకడు పుట్టాడు. ఆయన పుట్టాడు కానీ అది దాసి వలన పుట్టిన వాడు ఏమో శరీర సంబంధి, స్వతంత్రాల వలన పుట్టిన వాడేమో ఆత్మ సంబంధిగా ఉంటాడు. అంటే దాసి ఎవరు? హాగరు పుట్టిన కుమారులేమో వాళ్ళు శరీరం ప్రకారం పుట్టినవారు. అబ్రహాము సంతానం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. అబ్రహాముకి హాగరుని సారా ఇచ్చి పెళ్లి చేసింది. ఆ హాగరి కుమారుడు ఇస్మాయిల్ పుట్టాడు. వాళ్ళు శరీర ప్రకారం పుట్టినవాడు. అది ఇస్సాకు జన్మించిన తర్వాత ఆ ఇస్సాకు ఏమో ఆత్మ సంబంధించి, అంటే వాగ్దాన పుత్రుడిగా పుట్టాడు. అంటే ఇక్కడ మాట్లాడుతూ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు ఉండాలి ఇంట్లో? శరీరం ప్రకారం పుట్టిన దాసుడు ఉండాలా, లేకపోతే వాగ్దానం ప్రకారం పుట్టిన ఆత్మీయంగా పుట్టినవాడు ఇస్సాకు ఉండాలా? అంటే ఇక్కడ అంటున్నాడు, వాళ్ళు దాసుడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి బయటికి. దాసుడు ఇంట్లో ఉండటానికి వీలు లేదు, కుమారుడు ఇంట్లో ఉండాలి. ఇప్పుడు యజమానుడు ఉంటే యజమానుడు కుమారుడు ఇంట్లో ఉండాలి, కానీ దాసుడు ఉండటానికి వీల్లేదు కదా. కాబట్టి దాసుడిని వెళ్ళగొట్టబడాలి, కుమారుడు ఉండాలంటే మనం అందరూ కూడా ఆ ఇంట్లో ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే మనలో సత్యం అనేది మనలో ఉండాలి, దేవుని వాక్యం అనేది మనలో ఉండాలి. కాబట్టి పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది కాబట్టి అది మనకి తల్లి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే పైనున్న యెరూషలేము ఏంటిది? అది పైనున్న యెరూషలేము అంటే పరలోక రాజ్యము. పరలోక రాజ్యము మనకు తల్లి. ఎందుకంటే పరలోక రాజ్యం స్వతంత్రంగా ఉంది, ఏ బంధకాలు లేదు. అది ఎవరు బంధకాలు, ఎవరు ఆధీనములు లేదు. అంటే స్వతంత్రంగా ఉన్నది కాబట్టి పరలోక రాజ్యము, ఆ పరలోక రాజ్యం మన తల్లిగా ఉంది. మనం దాంట్లో చాలా ఒక రోజున మనం వెళ్ళాలంటే ఆ రాజ్యంలోకి మనం కూడా స్వతంత్రంగా ఉండాలి. ఆ స్వతంత్రంగా ఉన్న రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే మనం కూడా స్వతంత్రులుగా ఉండి, మనం ఏ ఆధీనం లేకుండా, ఎవరికి దాసులు లేకుండా, పాపానికి దాసులు కాకుండా, లేకపోతే లోకానికి దాసులుగా ఉండకుండా, మనలో ఉన్న ప్రతిదీ కూడా విడిచిపెట్టేసి, లోక సంబంధం విడిచిపెట్టేసి స్వతంత్రులుగా మనం ఉన్నట్టయితే మనం కూడా ఆ యెరూషలేములో, ఆ స్వతంత్రంగా ఉన్న యెరూషలేములో మనం కూడా చేరతామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలు గమనించినట్టయితే మన ఇండియాని కొన్ని సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు పరిపాలించారు. కొన్ని సంవత్సరాల పాటు అంటే 1747 ఆ ప్రాంతంలో వాళ్ళు ఇండియాకు వచ్చేసారు. ఇండియాకు వచ్చి వ్యాపారం చేయడానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ అని పెట్టుకొని ఆ పేరు మీద వ్యాపారం చేయడానికి వచ్చారు. వ్యాపారం చేస్తూ చిన్నగా ఇండియాని ఆక్రమించడం మొదలుపెట్టారు. దాదాపు 110 సంవత్సరాల పాటు వ్యాపారం చేసి 110 సంవత్సరాలు వాళ్ళు స్థిరపడ్డారు. ఇండియాలో ఎక్కడ ఏముంది, ఏ ప్రాంతంలో ఏది ఉంది అన్ని గమనించుకొని ఒక పట్టు సాధించారు. 110 సంవత్సరాలు ఉన్నారు. 110 సంవత్సరాల తర్వాత వాళ్ళు అక్కడి నుంచి దాడి చేయడం ప్రారంభించారు. ఇండియాను లోపరుచుకోవడం ప్రారంభించారు. దాదాపు 89 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఇండియాని ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు పరిపాలించారు. మనల్ని దాసులు చేసుకున్నారు. మనం వాళ్ళకి చాకరీ చేసే వాళ్ళుగా మారిపోయాం. వాళ్ళు కోటాలు తీసుకొని మనం తిరుగుతూ ఉంటే వాళ్ళ కింద మనం చాకరీ చేసేవాళ్ళుగా, పని చేయకపోతే కోటాలతో కొట్టేవారుగా ఉన్నారు. అంటే మనకు తెలియదు, కానీ మనకు ముందు పెద్దవాళ్ళు చేసిన ఎంత ఎంత బాధలు పడ్డారో. ఎందుకంటే దాసులు అయిపోయారు. కొన్ని సంవత్సరాల పాటు, 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఈ 200 సంవత్సరాల్లో 90 సంవత్సరాల పాటు విపరీతమైన దాసత్వం చేశారు.
విపరీతంగా కొట్టబడ్డారు. విపరీతంగా భయంకరంగా పని చేయించుకుంటూ, వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేయించుకుంటూ మనం దాసులుగా చేసుకున్నారు. తర్వాత కొంతమంది నాయకులొచ్చి దేశంలోకి వాళ్ళు ఉద్యమం ప్రారంభించి గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, చాలా మంది శివాజీ లాంటి వాళ్ళు చాలామంది ఆహ్, వాళ్ళు తిరగబడి అప్పుడు వాళ్ళకనిపించింది వీళ్ళు తిరగబడుతున్నారు కాబట్టి దేశం అంతా ఒకటైంది కాబట్టి విడిచిపెట్టి పోదాము అని దాదాపు 1947 సంవత్సరం ఆగస్టు 15 రోజున వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఆగస్టు 15 రోజున 1947 సంవత్సరంలో మనకు ఆగస్టు రాకముందు ఎలా ఉన్నాం మనం? దాసులుగా ఉన్నాం. మన దేశం అంతా వాళ్ళకి దాసులైపోయారు. మనందరిని ఇష్టానుసారం కొట్టారు. కొరడాలతో కొట్టారు. పని చేయించుకున్నారు. ఇష్టానుసారం పని చేయించుకున్నారు. మన దేశం వచ్చి మనల్ని దాసులుగా చేసుకున్నారు వాళ్ళు. అంత భయంకరంగా దాసత్వంలో ఉన్న వారిని కొంతమంది నాయకులొచ్చి దేశాన్ని విడిపించి అంటే స్వతంత్రులుగా అయిపోయాం ఇక్కడ. ఇప్పుడు మన మీద ఏ దేశం వచ్చి మనం దాడి చేయడానికి వీల్లేదు. ఏ దేశం వచ్చి మనల్ని దాసులుగా ఉంచడానికి వీల్లేదు. అంటే మనం అందరం దాసత్వం నుంచి విడుదల పొందామా? అంటే దేశం ఎలాగ విడుదల పొందిందో మనం కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు కూడా ఈ లోకం సంబంధించింది కాకుండా మనం ఆత్మీయంగా విడుదల పొందాలి. ఆత్మీయంగా దాసత్వం నుంచి విడుదల పొందాలి. ఎందుకంటే ఆత్మీయ దాసత్వంలో మనం ఉన్నాం. ఎక్కడ ఉన్నామంటే సాతానికి బంధకాల్లో ఉన్నాం. సాతానుకు సంబంధించిన మా వ్యవహారంలో ఉన్నాం. సాతాను బంధకాల్లో మనం రకరకాల ఆలోచనలతోటి, అలవాట్లతోటి దుష్టుడి బంధకాలు కొనసాగుతున్నాం. మనం దాసత్వంలో ఉన్నాం ఇప్పుడు కూడా. కాబట్టి ఆ దాసత్వం నుంచి దేశానికైతే విడుదల వచ్చింది కానీ మనకి ఇంకా విడుదల రాలేదు. మనం ఇంకా దాసులుగా ఉన్నాం పాపానికి. ఆ విడుదల పొంది ఎప్పుడైతే మనం వస్తామో, విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? మారు మనసు రక్షణ పొందడం, దేవుని రక్తంతో కడగబడటం, ఆయన ఆత్మతో నింపబడటం, అప్పుడు స్వతంత్రులుగా అయిపోతాం. అప్పుడు పైనున్న తల్లి అయిన స్వతంత్రురాలుగా ఉన్న యెరూషలేము పట్టణంలోకి మనం చేర్చబడతాం దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలు, మనము స్వతంత్రులుగా ఉండాలంటే, ఈ లోక సంబంధించిన వాటన్నిటిని విడిచిపెట్టి, మనము దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకునే వారిగా ఉండాలంటే, స్వతంత్రులుగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడితే ఇంకో మాట మనం చూసామంటే దేవుని వాక్యంలో, ఒక మాట మనం చూసామంటే 5వ అధ్యాయంలోనే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతుంటున్నాడు. ఇంతవరకు మీరు దాసత్వంలో ఉన్నారు, సాతాను బంధకాల్లో ఉన్నారు. దేవుడు దయ వల్ల మీకు వాక్యం అందించడం జరిగింది కాబట్టి మీరు జీవితాలు మార్చుకున్నారు, మీ ఆలోచనలు మార్చుకున్నారు, స్వతంత్రులు అయిపోయారు. అందరు కూడా సాతాను బంధకాల నుంచి విడుదల పొందారు కాబట్టి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమున కాడి కిందకి చిక్కుకోవద్దు. మీరు మరలా తిరిగి లోకం ఏమి చూడొద్దు, మరలా తిరిగి సాతాను బంధకాల్లోకి వెళ్ళొద్దు, మరలా తిరిగి పాత ఆలోచనలోకి పోవద్దు, పాత అలవాట్లకు పోవద్దు. అసలు వాటిని ఆలోచనే చేయొద్దు. పాత వాటిని మీరు నూతన పరచబడ్డారు కాబట్టి, మీరు స్వతంత్రులుగా మార్చబడ్డారు కాబట్టి, మీరు తిరిగి లోకం చూసేవారిగా ఉండకూడదు అని ఇక్కడ పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు గలతీ సంఘంతో అంటే, గలతీయులు కూడా వాళ్ళు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు విన్నారు కానీ మరలా మర్చిపోయారంట వాళ్ళు. అందుకని అపోస్తలుడైన పౌలు వచ్చి మాట్లాడుతూ అంటాడు, మేము చెప్పిన మాట అన్నీ మర్చిపోయారు, దుర్బోధల వైపు తిరిగిపోయారు, అబద్ధ బోధల వైపు తిరిగిపోయి మేము చెప్పిన మాటలు అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ప్రసవ వేదన కలుగుతుంది. నేను మళ్ళీ మిమ్మల్ని కనాలి. ఒకసారి కన్నాను మిమ్మల్ని, మళ్ళీ మిమ్మల్ని కనాలి, ప్రసవ వేదన కలుగుతుంది నాకు మీ గురించి. అంటే ఎంత ప్రార్థన చేయాలో మీ గురించి ఇక నేను ఇప్పుడు మరలా అని పౌలు గలతీ సంఘంతో ఎందుకంటే వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళు మార్గం తప్పిపోయారు. ఇచ్చిన రక్షణ పోగొట్టుకొని ఆలోచనలు మార్చుకున్నారు. అందుకు వాళ్ళని మరలా స్థిరపరచడానికి మీరు ఒకసారి చిక్కుకున్నారు. ఒకసారి ఆ దాసత్వం నుంచి బయటకు వచ్చారు కాబట్టి మరలా మీరు దానిలో పోవద్దు మీరు అని వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళకి మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించేటట్టు మనము కూడా ఈరోజు దేవుడు ఈ 40 రోజుల దినాల్లో దేవుడికి మంచి మంచి ఆలోచనలు ఇచ్చి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని మాటలు మన హృదయం తీసుకుంటే ఈ 40 దినాల్లోనే మనము దేవుని బిడ్డలుగా స్వతంత్రంగా ఉన్న యెరూషలేము పట్టణంలో మనం చేరటానికి దేవుడు ఖచ్చితంగా మనకు మార్గాన్ని తెరుస్తాడు. ఎందుకంటే మనం వింటున్న మాటలు దేవుని వాక్యం కాబట్టి, సత్యం కాబట్టి, ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి
అది మనలోకి వెళితే మనం కూడా ఆ యెరూషలేమును సంపాదించుకుంటామని, పైనున్న యెరూషలేము, ఈ లోక సంబంధించిన యెరూషలేము కాదు. ఈ లోకంలో ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము ఉంది, అది కాదు గానీ పైనున్న యెరూషలేము పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం కూడా స్వతంత్రులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగ ఉన్నవాళ్ళ గురించి అంట యేసు ప్రభు చాలా సంతోషపడతాడంట. చాలా పడి ఎంతగానో వాళ్ళని మెచ్చుకుంటారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టు దేవుని వాక్యంలో యోహాను రాసిన మూడో పత్రిక గాయు అనే ఒక సహోదరునికి రాస్తూ చదవమ్మా మొదటి నుంచి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పు రాయినది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఈ మాట వినండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించున్నారని వినటం కంటే నాకు వేరొక సంతోషం లేదు. అది ఎంతో సంతోషం నాకు. ఎందుకంటే నా పిల్లలందరూ సత్యంలో ఉన్నారు, నా పిల్లలందరూ కూడా దేవుని ఎరిగి ఉన్నారు, ఆయన సంపాదించుకున్నారు అని అని వినటం కంటే అంతకంటే సంతోషం ఈ లోకం నాకు ఏది లేదు, అది చాలు నాకు అని యోహాను అనే ఈ ఈ దేవుని శిష్యుడైన యోహాను, ఈ రాసిన యోహాను మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు కూడా మనం సత్యమును అనుసరించినట్టయితే మన గురించి ఎంతో సంతోషిస్తాడు, ఆయన మన గురించి ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయన కోరుకుంది అదే కాబట్టి, ఆయన కోరుకుంది నేను మీలో ఉండాలి అని కోరుకున్నాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ఆహ్వానించినట్టయితే మనం కూడా స్వతంత్రులుగా మార్పు చెందుతామని, అప్పుడు మన గురించి దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలో మనం కూడా ఇంకా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు సత్యం అనుసరించి నడుచుకోవటం కాదు కానీ మరొక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ 12, 13 వచనాలు చదువుకుందాం. అందరూ చూద్దాం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. చాలా నువ్వు గమనించంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు నేను మీతో చెప్పవలసిన ఇంకా చాలా అనేక సంగతులు ఉన్నాయి. యేసు ప్రభు మరణించక ముందు శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఎన్నో విషయాలు చెప్పాను మీకు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరలోక రాజ్యాన్ని గురించి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని చెప్పాలంటే మీకు వినలేరు, మీరు అన్ని ఒకసారి చెబితే మీరు భయపడతారు, మీరు అన్ని అనుసరించలేరు ఒక్కసారి చెబితే. కాబట్టి నేను వెళ్ళి నేను పరిశుద్ధాత్మని నేను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యం అంటే దేవుని రాజ్యం. అది సత్యం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సత్యాన్ని అనుసరించినట్టయితే మనము సర్వసత్యంలోకి నడుస్తూ వెళ్ళిపోతాం. దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వసత్యం అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో మనం చేరాలంటే మనము ఎన్నో విషయాలు నేర్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్పాడు, శిష్యులు నేర్పి ఇంకా చాలా ఉన్నాయి అంటున్నాడు. ఆ చాలా ఎవరు నేర్పాలి? ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన వచ్చి మీకు నిదానంగా నేర్పిస్తాడు, ఒక్కొక్కటి నేర్పిస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నారు అనుకోండి, చంటి పిల్లలు ఉన్నారు. చంటి పిల్లలు ఒక్కసారి భోజనం చేయరు. ఒక్కసారి భోజనం చేస్తే ఏమైంది? ఇబ్బంది అయిపోయింది, బలహీనత వచ్చేసింది, ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళిపోతారు. అలాంటి ఆ విషయం కాకుండా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట. వాళ్ళకి ఏం చేయాలి? మొదటగా పాలు ఇవ్వాలి, చిన్న కొంచెం ఆహారం ఇస్తున్నారు. ఎదిగో కొంచెం మంచిగా మళ్ళీ ఆహారం పెట్టాలి, ఘనమైన ఆహారం పెట్టాలి, మనం తినే ఆహారం పెట్టాలి పిల్లలకి. ఇది అంటే ఒక్కసారి ఆహారం పెట్టరు కదా, వాళ్ళకి తినేది ఏంటో చిన్నగా పాలు, అలాగే కొన్ని ఈ డాక్టర్ సలహాలు తీసుకొని కొన్ని అలాగ ఇచ్చుకుంటూ పోతుంటారు. అప్పుడు వాడికి అరుగుతుంది, అప్పుడు వాడికి ఎదుగుతాడు. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. మనం కూడా ఒక్కసారి అన్ని విషయాలు చెబితే అంటే దేవుడు యేసుప్రభు అంటున్నాడు, మీకు అర్థం కాదు, మీరు వినలేరు, పాటించలేరు మీరు కూడా
అందుకని నేను కొన్ని చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మీకు కొన్ని నాలో నుంచి కొన్ని మీకు చెబుతాడు. అప్పుడు నేర్చుకుంటే మీరు సర్వసత్యంలోకి వస్తారు మీరు అంటున్నాడు. కాబట్టి సర్వసత్యమనే పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఇంకా మనం ఎన్నో నేర్చుకుంటూ ఉండాలి. మనం అనుకోవచ్చు మారుమనసు రక్షణ పొందాం కదా! చాలులే తెలుసుకున్నాం అనుకోవచ్చు. కానీ మనకేమీ తెలీదు. నాకేమీ తెలీదు. నాకు కూడా ఏమి తెలీదు. ఏదో దేవుడు దగ్గర కూర్చున్నప్పుడు ఆలోచన ఇస్తాడు, సిద్ధపరుచుకుంటాం, వస్తాం. అంతేకాని ఎవరికేం తెలీదు. బైబిల్‌లో నుంచి ఎన్నో విషయాలు, ఎన్నో లోతైన సంగతులుంటాయి. అన్నీ కూడా దేవుడు నేర్పితే మనం నేర్చుకోవటమే. మనం బ్రతికిన కాలం అంతా కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ ఉండాలి. ఆయన ఏం చెబుతాడో అదే మనం ఇక్కడ నేర్చుకొని మనం చెప్పాలి. అంతేగాని సొంత ఆలోచన, సొంత మాటలు మనం ఏమి ఉపయోగించడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్‌లో అనేక లోతైన సంగతులుంటాయి. అవన్నీ కూడా యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పాలి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం ఆహ్వానించుకొని, ప్రభువా నాకు నేర్పించయ్యా పరిశుద్ధాత్మ దేవా, నాకు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి ఆత్మీయంగా, నేను బలపడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చేర్చుకొని మనం అడిగితే ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరలోక రాజ్యం నడిపిస్తాడు. కాబట్టి మనం ఇంకా పాపానికి దాసులుగా ఉన్నామా? లేకపోతే యేసు ప్రభువుకి దాసులుగా మార్పు చెందామా అని మనం ఈరోజు పరిశీలన చేసుకుంటూ మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడేందుకు మనం కూడా ప్రభువా, ఇదిగో నేను ఈ వాక్యం ద్వారా నా హృదయం తీసుకున్నాను ప్రభువా. నేను ఇంకా ప్రభువా నాలో లోపాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా నేను సరి చేసుకున్నాను నాయన అని దేవుని దగ్గర మనం ఒక తీర్మానం చేసి దేవుని దగ్గర మాట చెప్దాం. ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం.